ఇది 6th మంత్లో జాయ్ బాబ్కి హాఫ్ బర్త్డే చేసినప్పుడు ఫొటోస్. ఇవి వచ్చేసి ముందు రోజు ఫొటోస్ తీసానమాట. ఈ విధంగా ఇక్కడ హాఫ్ బర్త్డే ఉంది కదా, అది మాత్రం ఆర్డర్ పెట్టాను. ఈ బటర్ఫ్లైస్ అంతా నేను కట్ చేసాను అనమాట. ఇక్కడ హాఫ్ బర్త్డే సెలబ్రేషన్ కేక్ అంతా సెలబ్రేట్ చేసాము. స్మాల్ డెకోర్ నేను చేసింది. అప్పుడే నిద్రపోయి లేచాడు బాబు, చూడండి. కేక్ కట్ చేసాము. అంటే 12 months 1 year కదా, 6 monthsకి హాఫ్ బర్త్డేలా సెలబ్రేట్ చేసాం. వాళ్ళ అత్తయ్య, నానమ్మ, అమ్మమ్మ, పవిత్ర మేడము అందరూ వచ్చారు. అప్పుడు ఇది నారాయణ క్వార్టర్స్లో ఉన్నప్పుడు సెలబ్రేట్ చేసిందని. ఇవన్నీ చూసినప్పుడు నాకు వచ్చే ఫస్ట్ డైలాగ్ ఏంటంటే, నీకెంత ఓపిక అమ్మ ఇవన్నీ చేయడానికి అని అంటారు. అది ఓపిక కాదు, ఇంట్రెస్ట్. నాకు అవన్నీ చేసుకోవాలి నా బేబీకి అనేసి ఇంట్రెస్ట్ అనమాట. ఎవ్రీ మూమెంట్ క్యాప్చర్ చేయాలి అని నేను అనుకుంటాను. కొంతమందికి ఇది నచ్చకపోవచ్చు, కొంతమందికి నచ్చవచ్చు, వాట్ ఎవర్. ఎండ్ ఆఫ్ ద డే మై బేబీస్ మెమరీస్ ఉన్నాయా లేదా. ఒక్కోసారి అయితే నైట్ మొత్తం కూర్చొని ప్రీవియస్ డే కోసం అవి కావాల్సిన మెటీరియల్స్ ఏదైతే ఉందో అవంతా ప్రిపేర్ చేసిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. నాకెవ్వరు ఇది నువ్వు కంపల్సరీ చేయాలి అని ఫోర్స్ చేసేది ఏమీ ఉండదు. ఇది నా ఇంట్రెస్ట్, నా చాయిస్, కాబట్టి నేను చేసుకునేదాన్ని. నాలాగా మీలో కూడా ఇట్లా బేబీస్కి ఎవ్రీ మంత్ ఫొటోస్ తీసిన మదర్స్ ఎవరన్నా ఉంటే కమెంట్ చేయండి. నాకు తెలిసి మా ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయి ఉంది, రోజ్మేరీ అని. తను కూడా ఎవ్రీ మంత్ ఇట్లాగా ఫొటోస్ తీసేదన్నమాట. మేమిద్దరం ప్రీవియస్ మంతే మాట్లాడేసుకునే వాళ్ళమి. ఇదిగో ఈ మంత్ ఏ ఫొటోస్ తీయాలి, ఆ నెక్స్ట్ మంత్ ఏ ఫొటోస్ తీయాలి, ఏ థీమ్ తీద్దాము అని మాట్లాడుకుంటూ ఫొటోస్ తీసుకునేవాళ్ళం అన్నమాట. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే థ్యాంకింగ్ ఆల్ మైటీ. లాస్ట్ మంత్ అంతా మనల్ని, మన పిల్లల్ని ప్రొటెక్ట్ చేసి కాపాడినందుకు జస్ట్ థ్యాంక్స్ గివింగ్ లాగా అనమాట. ఇట్లాగా హ్యాపీనెస్ని నలుగురితో షేర్ చేసుకోవడం అంతే. దీంట్లో తప్పులు ఒప్పులు ఏమీ లేదు. సబ్స్క్రైబ్.